చపాతీ పిండిలో టాబ్లెట్స్ కలిపేస్తే తిన్న హాఫ్ అన్ అవర్కే ఫ్లాట్ అయిపోతారు. వెంటనే బయలుదేరి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాం. శ్రీలంకకి మిడ్ నైట్ ఫ్లైట్ ఉంది. ఏమంటావు? వెయిట్ చేద్దాం. ప్రస్తుతానికి ఏది ప్లాన్ చేయొద్దు, బ్యాక్ ఫైర్ అవుతుంది. మన గురించి ఏ డీటెయిల్స్ తెలియకపోయినా ఇక్కడి వరకు ట్రేస్ చేసుకుంటూ వచ్చారంటే వీళ్ళతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మే దీంట్లో ఏం కలపలేదుగా, ఎందుకన్నా మంచిది మీరు కూడా కొంచెం వేసుకోండి. పురా ముందు వెనుక ఆలోచించకుండా ప్లాన్ చేస్తే ఎలా? అసలు మనం ఇది చేయగలమంటావా? ఇప్పటిదాకా మనం చేసిందంతా ఆలోచించే చేసామా? లేదుగా. ఇది కూడా అంతే. సిడ్డు చెప్పినట్టు చేస్తున్నాం, లైఫ్లో సెటిల్ అవుతున్నాం. ఇఫ్ వీ ఆల్ వర్క్ టుగెదర్ దట్స్ ఎనఫ్. టెక్నికల్గా మేము ఏదైనా దోచుకోగలం, తెలివిగా మీరు ఎవరినైనా పడేయగలరు. ఈ రెండూ కలిస్తే చాలు, దెబ్బకి షార్ట్ టర్మ్ లో పెద్ద అమౌంటే దొరుకుతుంది. స్వామి ఎవరికి పోయి ఏం చెప్తున్నావు? ఢిల్లీకి రాగానే మీ ఫీల్డ్ వర్క్ మొదలు పెట్టుంటారుగా. ఎనీథింగ్ యూస్ఫుల్? వీడి పేరు మాలిక్, వయసు 42, డైమండ్ మర్చెంట్. గోల్ఫ్ కోర్టులో నాతో ఫ్లోర్ చేయాలని ట్రై చేశాడు. సరిగ్గా ప్లాన్ చేస్తే వీడి దగ్గర నుంచి ఒక 15 లక్షల వరకు కొట్టేయచ్చు. 20 days సరిపోతుంది. వీడు గౌరవ్, ఫిల్మ్ ఫైనాన్సర్ కొడుకు. డాన్స్ క్లాస్లో తగిలాడు, కానీ చిన్నపిల్లోడు 10 రోజుల్లో కనీసం 10 లక్షలు సర్దేయచ్చు. వీడు నాకు జిమ్లో పరిచయం, పేరు సన్నీ. ఎవరో మినిస్టర్ తాలూకు అబ్బాయి. 15 days వీ కెన్ లూట్ 5 to 10 lakhs. సూరజ్ మెహతా, బిజినెస్ మ్యాన్. మెడిటేషన్ క్లాస్లో పరిచయం అయ్యాడు. గట్టిగానే ట్రై చేస్తున్నాడు, ఎంత కావాలన్నా దోచుకోవచ్చు. ఢిల్లీ వచ్చిన ఈ ఫ్యూ డేస్లో ఈ నలుగురిని షార్ట్ లిస్ట్ చేశాను. వీ హ్యావ్ అ ఫ్యూ మోర్ ఆప్షన్స్, కానీ ప్రాపర్గా ట్రాప్ చేయాలంటే వీ నీడ్ అట్లీస్ట్ అ మంత్. అంత టైం లేదు. ఈ నలుగురిలో ఒక్కరిని సెలెక్ట్ చేయాలంటే సూరజ్ ఏమైనా టార్గెట్. బికాజ్ హీఈస్ మ్యారీడ్, సొసైటీలో తనకు ఒక ఇమేజ్ ఉంది. మోసపోయాక పోలీస్ని అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. మోరోవర్ హీస్ ఏజ్డ్, ఈజీగా ఏదైనా చేసేయచ్చు. ఆల్సో హీస్ హార్మ్లెస్. వీడితో ఆడుకునే ప్రాసెస్లో మాకు ఏ రిస్క్ ఉండదు. సేఫ్ ప్లేనే, కానీ పెద్ద అమౌంట్ దొరుకుతుంది. డేంజర్ లెవెల్ 0, ఎస్టిమేటెడ్ టైం 10 to 15 days. దట్స్ ఇట్, ఐమ్ డన్. ఆ 3,000 సంపాదించడానికి నేను ఎంత కష్టపడ్డానో నీకు అర్థమవుతుందా? కష్టపడి నిజాయితీగా సంపాదించిన డబ్బు పోగొట్టుకుని నడి రోడ్డు మీద ఇలా ఏడుస్తున్నాను. హైదరాబాద్లో మీరా, ఇక్కడ ఇష్తా. నీ అసలు పేరేంటి? చెప్పండి చెప్పండి చెప్పండి, మీ అసలైన పేర్లేంటి? టెల్ మీ ఫర్ గాడ్ సేక్, చెప్పండి. మధుమిత. మధుమిత బాగుంది. వర్ష. ఊరూరుకు ఒక పేరా పాప? వాళ్ళ రూమ్ అంతా వెతికి ఆధార్ కార్డులు సంపాదించాను. మన డార్లింగ్స్ భయపడిపోయి నిజం పేర్లు చెప్పేశారు బావా. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతాను, మీరు ఇలాంటి చీటింగ్ కేసెస్లో ఎంతవరకు వెళ్తారు? ఎంతవరకు అంటే? ఐ మీన్ మీ విక్టమ్తో మీరు ఎంత దగ్గరగా ఉంటారు, ఎంత దూరంగా వెళ్తారు అని అడుగుతున్నాను. మీతో మేము ఎంత క్లోజ్గా ఉన్నాం? చాచా నెహ్రూ పార్క్, ఐమాక్స్, గోల్కొండ. సారీ, నాకే నా మీద అసహ్యం వేస్తుంది. ఇలాంటి ఒక క్వశ్చన్ అడిగినందుక? లేదు, అన్ని రోజులు కలిసి ఉండి ఏమీ చేయలేకపోయాను. అది తలుచుకుంటేనే బాధగా ఉంది. షోకేజ్లో బొమ్మలా చూసుకున్నాను నిన్ను. మనం ఆ ఒక్క విషయం కొంచెం గట్టి గోకాల్సింది. ఈడాడిపోతున్నాడు అబ్బా. ఓ హీస్ థింకింగ్. సూరజ్ పని మొదలు పెట్టేసి వీడే మన టార్గెట్. వీడి మీద కంప్లీట్ సర్వేలెన్స్ ఉంచుదా. మీ యూజువల్ టాక్టిక్స్ ప్లే చేస్తే మనకు చిల్లర మాత్రమే దొరుకుతుంది. మనకు కావాల్సింది పెద్ద అమౌంట్. అన్నిటిని అనలైజ్ చేసి ప్రాపర్గా ప్లాన్ చేద్దాం, కానీ త్వరగా చేద్దాం. మనల్ని ఆ డీసీపీ పట్టుకుని లోపే ఎస్కేప్ అయిపోవాలి. సో గైస్, షల్ వి స్టార్ట్? Hey, hi. You want a lift? Hi. That's okay. I'm waiting for my cab. क्या है उसमें? छोड़ देता हूँ. Get in my car. Are you sure? कोई बात नहीं. Just come. Okay. Nice car. Thank you.
బావ మనం ఇన్ని రోజులు చేసింది ఓ లెక్క, ఇకపోయి చేయబోయేది ఓ లెక్క. దొరకకుండా ఉండాలంటే ప్రతిదీ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేయాలి. నాకు సూరజ్ ఇంటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కావాలి ఇమీడియట్లీ. ఆడ కొంప ఎంత పెద్దగా ఉందో చూసినావా? సౌత్ ఢిల్లీలో సటల్పూర్ అనే ఏరియా ఇది. ఢిల్లీ సిటీ కన్నా 4 డిగ్రీల టెంపరేచర్ తక్కువ ఇక్కడ. పాష్ ఏరియా. ఉండే తలకాయలన్నీ కూడా వీవీఐపీలే. సూరజ్ గఢ్ ఇల్లే 10 ఎకరాల్లో ఉంటుంది. హైలీ సెక్యూర్డ్ హౌస్. ఆ కొంపలకి వెళ్ళి దొంగతనం చేసుకురావడం అనేది మిషన్ ఇంపాసిబుల్. వాడినే బయటికి తీసుకొచ్చి ఏదో ఒకటి చేయాలి బావ. పనికొచ్చే ఇన్ఫర్మేషన్ ఒకటి దొరకలేదు. మన దగ్గర టైం చాలా తక్కువ ఉంది. వీ హ్యావ్ టు యాక్ట్ ఫాస్ట్. వాడి ప్రతి డీలింగ్ మనకు తెలిసి తీరాలి. That was a great ride. Thanks for dropping me. मेरा नंबर ले लो. Okay. It's 988 511 111. Okay. Text me. Okay. Okay? Thank you. All right. Bye. Chalo. Good night. Good night. డైలీ ఇదే టైం. నంబర్ తీసుకున్నా. ఖచ్చితంగా ఈరోజు మెసేజ్ చేస్తాడు. ఓ 2 రోజుల్లో ఇన్ఫర్మేషన్ లాగేయచ్చు. యు నో వాట్, ఇది నువ్వు కాదు. ఈ ముసుగు వెనక ఒక అమేజింగ్ అమ్మాయి దాగుంది, మీరా. అది నీతో ఉన్న కొద్ది రోజుల్లోనే నాకు అర్థమైంది. బట్ టెల్ మీ వన్ థింగ్, అవన్నీ దాచిపెట్టి ఇలాంటి లైఫ్ ఎందుకు? ఇదంతా నచ్చే చేస్తున్నావా? యా, నచ్చి చేస్తున్నా. ఇందులో తప్పేంటి? నా లైఫ్ అలాంటిది. అందులో నేను ఫేస్ చేసిన విషయాలు అలాంటివి. అది నీకు చెప్పిన అర్థం కాదు. హోమ్లోంచి బయటికి వచ్చి సొంతంగా లైఫ్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఈ సమాజంలో చాలామంది నన్ను తప్పుగా చూశారు, తప్పుడు పనులకు పిలిచారు. కుక్కతోకెప్పుడు వంకరే కదా. వీళ్ళ బుద్ధి అలాంటిదే కాబట్టి వీళ్ళతోనే ఆడుకుని సర్వైవ్ అవ్వాలనుకున్నాను. ఈ ఎదవలందరినీ ఎదవల్ని చేస్తుంటే ఎలా ఉంటుందో తెలుసా? ఆ సాటిస్ఫాక్షనే వేరు. గిల్టీగా అస్సలు ఉండదు. ఈ సూరజ్నే తీసుకో. పెళ్ళైందిగా, ఇంట్లో బంగారం లాంటి పెళ్ళాముందిగా, మరి నా మీద ఎందుకు ఇలా ఆశపడాలి? తప్పే కదా. అందుకే నేను ఫిక్స్ అయ్యాను, వాడిని మోసం చేయడమే వాడికి బెస్ట్ పనిష్మెంట్. రేపు మన ఇద్దరం షాపింగ్కి వెళ్ళి నీకు ప్యాంట్ కొందాం. వద్దా? ఢిల్లీ చల్లగా ఉంటుంది కదా అని. ఏమంటాడు రా సూరజ్ మేత? పనికొచ్చేది ఏదీ లేదు. వాడికి టెక్స్ట్ చేయి, లీడ్ ఏమైనా దొరకచ్చేమో చూద్దాం. రే బావా, ఇడేంద్రా పులిహోర ఎట్టగలుపుతున్నాడు? పనికొచ్చే ఇన్ఫర్మేషన్ ఒకటి దొరకలేదు. మన దగ్గర టైం చాలా తక్కువ ఉంది. వీ హ్యావ్ టు యాక్ట్ ఫాస్ట్. వాడి డీలింగ్స్ ఏంటి, ఎంత డబ్బు దాచిపెట్టాడు, ఎక్కడ దాచిపెట్టాడు, ఈ డీటెయిల్స్ అన్నీ తెలియాలి. వాడి మీద మనం అన్ని వైపులా కన్నేసి ఉంచుతాం. ఈ రికార్డు నీ చేతికి పెట్టుకో. చూసే వాళ్ళకి ఇదొక బ్రేస్లెట్ మాత్రం. వాడితో ఉన్న ప్రతి క్షణం ఇది ఆన్లోనే ఉండాలి. వాడు మాట్లాడే ప్రతి మాట మనకు తెలియాలి. నీతో మాత్రమే కాదు మధు, ప్రతిదీ, ఇంక్లూడింగ్ ఫోన్ కాల్.
అవును, ఆ రోజు రెస్టారెంట్లో మాల్దీవ్స్ ఆఫర్ లెటర్ అని చెప్పావు కదా, అదంతా నిజమా? చిచి, అన్నీ బిస్కెట్లే. బిస్కెట్లేంది మ్యా? అలా చెప్పినందువల్లే కదా గోవా ప్లాన్ వేశారు. లేదంటే లవ్ అవుటింగ్ అని పులిహోర కలుపుతూ కూర్చునేవాళ్ళు. అప్పుడు మా పని కష్టం అవుతుంది కదా. సూపర్. మరి మీ నాయన గ్యాంబ్లింగ్, పెళ్లి కథలు చెప్పావుగా? అరే హౌలే, అన్ని అబద్ధాలేరా. నా అనేవాళ్లు నాకెవ్వరూ లేరు. నేను మధు చిన్నప్పటి నుంచి ఒకే ఆర్ఫనేజ్ లో కలిసి పెరిగాం. ఏంటి ఫీల్ అవుతున్నావా? మీలాంటి అందమైన అమ్మాయిలు ఆర్ఫనేజ్ లో ఉంటారని తెలుసుంటే నేను చిన్నప్పుడు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయి ఆర్ఫనేజ్ లో జాయిన్ అయిపోయేవాడిని. మిస్ అయిపోయాను. ఎంత డబ్బుల కోసం మోసం చేసినా కూడా నేను నీకు బాగా గుర్తొచ్చుంటాను కదా. నో. సర్లే, బాగా కాకపోయినా బై మిస్టేక్ అయినా గుర్తొచ్చుంటాను కదా. నో. ఇంత కూడా? నో. సర్లే, చెప్పడానికి సిగ్గుపడుతున్నావు. ఏం చేస్తే ఇది పడుతుందబ్బా? లెట్స్ థింక్. ఏంటి? ఏం లేదు, 2 రోజులుగా సూరజ్ వైఫ్ ని ఫాలో చేస్తున్నాం కదా, తను ఎలా ట్రాప్ చేయాలని ఆలోచిస్తున్నాను. అది ఆల్రెడీ నేను ప్లాన్ చేశాను. హాయ్. హాయ్. Like the chocolate? Yeah. It's white chocolate, you know. Oh. Like really special. All the way from Switzerland. Just for you. Thank you. Sir, phone. Hallo. Hol mir die Sentox offer. Ich brauche es dringend. Wo zum Teufel bist du denn? Sie haben Swiss Wochen, das Reiter zu banken. Oder Sie sind dort. Bei diesem Geschossen sind Sie. Spion involved. Und Sie müssen Wurzeln sehen. ఏం లాంగ్వేజ్ బావా అది? వీడు వాడు అసలేం మాట్లాడుకోలేదా? వచ్చాడు, మొబైల్ ఇచ్చాడు, వీడు మాట్లాడాడు, వాడు తీసుకెళ్ళిపోయాడు. నువ్వేం అడగలేదా? ఏదో బిజినెస్ కాల్ అని చెప్పాడు. ఫస్ట్ అది ఏ లాంగ్వేజో కనిపెట్టండి. వాడు ఏం మాట్లాడాడో తెలిస్తే కనీసం మనకు ఒక ఐడియా వస్తుంది కదా. అల్బేనియన్. వాడు ఏం మాట్లాడాడో ఇప్పుడు తెలిసిపోద్ది. సూపర్ బావ. ఎస్, ఒక బిజినెస్ డీల్ కోసం ₹1,00,00,000 క్యాష్ వాడింట్లో దాచిపెట్టించాడు. కమింగ్ 4th కి ట్రాన్సాక్షన్ పెట్టుకుందామంటున్నాడు. మనకు అప్పటిదాకే టైం ఉంది. దాని తర్వాత డబ్బు వాడింట్లో ఉండదు. మనం ఈ లోపే కొట్టేయాలి. కానీ మనకు 3 రోజులే ఉందిగా. వాడింటి కాంపౌండ్ వాళ్ళు కూడా మనం దాటలేము. ఇంక ఇంట్లోకి వెళ్ళే ఛాన్స్ ఉందంటావా? చేయగలం. ఇది చూడు. మీరా? మధు. సూరజ్ ని డ్రాప్ చేసేటప్పుడు ఈ ఫోన్ అతని కార్లో వదిలేసి వచ్చి ఫోన్లో ఉండే స్పై క్యామ్ యాప్ సీక్రెట్ గా వీడియో రికార్డ్ చేస్తుంది. కెమెరా రికార్డ్ అవుతున్నట్టు ఎవరూ కనిపెట్టలేరు. ఇట్స్ హిడెన్ అప్లికేషన్. కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. ఎటువంటి ఇంటరప్షన్ లేకుండా బ్యాక్గ్రౌండ్ లో వీడియో ఆడియో రికార్డ్ అవుతూనే ఉంటుంది. క్యాజువల్ గా మర్చిపోయినట్టు అతని కార్ డాష్ బోర్డ్ లో వదిలేసి వచ్చి మిగతాదంతా నేను చూసుకుంటాను.